మన జీవితాన్ని మార్చేదేంటి? పెద్ద పెద్ద నిర్ణయాలా? కాదేమో. బహుశా మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే. అంటే ఉదయం లేవగానే ఫోన్ చూడటం, కాఫీ తాగడం, ఇలాంటి చిన్న చిన్న పనులే మనకు తెలియకుండా మన జీవితాన్ని నడిపిస్తున్నాయంటే, ఈరోజు మనం చార్లెస్ డూహీగ్ రాసిన ది పవర్ ఆఫ్ హ్యాబిట్ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. అసలొక అలవాటెలా పుడుతుంది? దాన్ని మార్చడం సాధ్యమేనా? చూద్దాం. నిజమే. మనం ప్రతిరోజు చేసే పనుల్లో దాదాపు 40% మనం ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కావంట. అవన్నీ అలవాట్లే. 40%? చాలా ఎక్కువ కదా? అవును. అంటే మన రోజులో దాదాపు సగం. మన మెదడు ఒక రకమైన ఆటోపైలట్ మోడ్లో పనిచేస్తుందన్నమాట. ఈ ఆటోపైలట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుంటే, దాని స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకోవచ్చు, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. ఆటోపైలట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అసలు ఈ ఆటోపైలట్ అంటే ఒక అలవాటు మన మెదడులో ఎలా మొదలవుతుంది? ఎక్కడ? దీనికోసం MIT శాస్త్రవేత్తలు ఎలుకలపై ఒక ప్రయోగం చేశారు. ఒక టీ ఆకారంలో ఉన్న దారిలో ఒక ఎలుకను వదిలారు. ఓకే. దాని చివర్లో ఒకచోట చాక్లెట్ పెట్టారు. మొదటిసారి ఎలుకను లోపలికి వదిలినప్పుడు అది గోడలను వాసన చూస్తూ అటు ఇటు తిరుగుతూ చాలా సమయం తర్వాత చాక్లెట్ను కనుక్కుంది. ఆ సమయంలో దాని మెదడు చాలా చురుగ్గా పనిచేసింది. ప్రతి అడుగులో ఆలోచిస్తోంది. సహజమే కదా, కొత్త ప్రదేశం. కానీ ఇదే పనిని రోజూ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఎలుకను లోపలికి వదలగానే అది ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా చాక్లెట్ ఉన్న వైపుకు పరుగులు పెట్టింది. వావ్! ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ సమయంలో దాని మెదడు కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోయాయి. ఆగిపోయా? అవును. అంటే మెదడు ఆలోచించడం మానేసి ఆ పనిని ఆటోపైలట్కి అప్పగించింది. ఒక అలవాటు పుట్టింది. అంటే మన మెదడు శక్తిని ఆదా చేయడానికి రోజూ చేసే పనులను ఒక ప్రోగ్రాంలా రాసుకుని దాన్ని ఆటోమేటిక్గా నడిపిస్తుందన్నమాట. చాలా తెలివైంది. ఖచ్చితంగా. ఈ ఆటోమేటిక్ ప్రోగ్రాంలో 3 భాగాలున్నాయి. డూహిగ్ దీన్ని అలవాటు వలయం లేదా హ్యాబిట్ లూప్ అని పిలుస్తాడు. హ్యాబిట్ లూప్. మొదటిది సూచన అంటే క్యూ. అలవాటును ప్రారంభించమని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. ఎలుక విషయంలో ఆ దారి తలుపు క్లిక్ అని తెరుచుకునే శబ్దం. ఓకే. రెండవది చర్య రొటీన్. అంటే మనం చేసే పని. ఎలుక చాక్లెట్ వైపు పరిగెత్తడం. మూడవది అత్యంత ముఖ్యమైనది ప్రతిఫలం రివార్డ్. ఆ పని చేసినందుకు దొరికే బహుమతి. ఎలుకకు చాక్లెట్ దొరకడం. ఈ సూచన చర్య ప్రతిఫలం అనే వలయం వల్లే అలవాటులో అంత బలంగా మనలో నాటుకుపోతాయి. ఓకే, ఇది ల్యాబ్లోని ఎలుక కథ. కానీ ఈ చిన్న సూత్రం నిజ జీవితంలో లక్షలాది మంది ప్రజల మీద పనిచేస్తుందా? అంత శక్తివంతమైనదా? అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానం పెప్సోడెంట్ టూత్పేస్ట్ కథలో ఉంది. ఇది సుమారుగా 1900 సమయం. ఓ, 100 ఏళ్ల క్రితం. అవును. అప్పట్లో అమెరికాలో చాలా మందికి పళ్ళు తోముకునే అలవాటే లేదు. అవునా? అది ఒక ఆరోగ్య సమస్యగా ఎవ్వరూ చూడలేదు. అప్పుడు క్లాడ్ హాప్కిన్స్ అనే ఒక అడ్వర్టైజింగ్ జీనియస్ పెప్సోడెంట్ను అమ్మే బాధ్యత తీసుకున్నాడు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అతనేం చేశాడు? పళ్ల ఆరోగ్యం గురించి లెక్చర్లిచ్చాడా? అదే చేస్తే అతను విఫలమయ్యేవాడు. అతను ప్రజల ఆరోగ్యం మీద, అంటే ఆరోగ్యం మీద కాదు, ఒక అలవాటు వలయాన్ని సృష్టించడం మీద దృష్టి పెట్టాడు. అతను ఒక సింపుల్ సూచనను కనిపెట్టాడు. ఏంటది? మీ నాలుకతో మీ పళ్లను తాకి చూడండి. ఒక పాచిపొర, ఒక ఫిల్మ్ తగులుతుంది కదా, అదే మీ పళ్ల అందాన్ని పాడుచేస్తోంది. చాలా తెలివైన ఆలోచన. అది అందరికీ ఉంటుంది కూడా. కరెక్ట్. అదే సూచన. ఆ తర్వాత చర్య? పళ్ళు తోముకోవడం. మరి ప్రతిఫలం? ఇక్కడసలు మ్యాజికుంది. ఒక దేశం మొత్తం పళ్ళు తోముకోవడం మొదలుపెట్టింది ఆరోగ్యం కోసం కాదంట, కేవలం ఒక అడ్వర్టైజర్ సృష్టించిన ఒక చిన్న జలధరింపు ఫీలింగ్ కోసం. నిజమే. పెప్సోడెంట్ టూత్పేస్ట్లోని ఆ చల్లని మింటి అనుభూతికి పళ్ళు శుభ్రపడటానికి శాస్త్రీయంగా ఏ సంబంధం లేదట. కాని క్లాడ్ హాప్కిన్స్ దానినే ప్రతిఫలంగా మార్చాడు. మెదడు ఆ ఫీలింగ్ను కోరుకోవడం మొదలుపెట్టింది. అంతే, 10 ఏళ్లలో పళ్ళు తోముకోవడం ఒక జాతీయ అలవాటుగా మారింది. మీరు ఒక ముఖ్యమైన పాయింట్ను పట్టుకున్నారు. కేవలం సూచన, ప్రతిఫలం ఉంటే సరిపోదు. ఆ రెండిటినీ కలిపి ఉంచే ఒక గట్టి బంధం కావాలి. డూహిగ్ దాన్ని తపన లేదా కోరిక, క్రేవింగ్ అంటాడు. తపన. మన మెదడు ప్రతిఫలాన్ని ముందుగానే ఊహించడం మొదలుపెట్టినప్పుడు ఆ ఊహే మనల్ని ఆ పని చేసేలో ప్రేరేపిస్తుంది. ఎలుక తలుపు చప్పుడు వినగానే చాక్లెట్ తినకముందే దాని మెదడులో ఆనందం మొదలైంది.
ఓ అలాగా. అమెరికన్లు ఆ పాచి పొరను ఫీల్ అవ్వగానే వాళ్ల మెదడు ఆ చల్లని జలధరింపుని కోరుకోవడం మొదలుపెట్టింది. అంటే ప్రజలు శుభ్రమైన పళ్లను కాదు, ఆ జలధరింపును కోరుకున్నారు. ఇది ఫెబ్రీస్ కథలాగే ఉంది. మొదట్లో అది వాసనలను పూర్తిగా తొలగించే ఉత్పత్తిగా మార్కెట్లోకొచ్చింది, కాని ఫెయిల్ అయింది. అవును, ఎందుకంటే వాసన లేకపోవడం అనేది ఒక ప్రతిఫలం కాదు, దాన్ని మన మెదడు కోరుకోలేదు. కాని ఆ కంపెనీ వాళ్లు తమ ఉత్పత్తికి ఒక మంచి ఆహ్లాదకరమైన సువాసనను జోడించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ప్రజలు ఇల్లు శుభ్రం చేశాక అదే సూచన, ఫెబ్రీస్ స్ప్రే చేసి చర్య, ఆ మంచి సువాసనలు ఆస్వాదించడం ఒక అలవాటుగా చేసుకున్నారు. అదే ప్రతిఫలం, ఆ సువాసన కోసం వాళ్ల మెదడు తప్పించడం మొదలుపెట్టింది. అంటే ఒక మంచి సువాసనను జోడించడం ద్వారా ఒక విఫలమైన ఉత్పత్తిని విజయవంతం చేశారు. ఈ తపన అనే ఇంజిన్ ఇంత శక్తివంతమైనదైతే అది మనల్ని నాశనం కూడా చేయగలదా? దురదృష్టవశాత్తు చేయగలదు. ఏంజీ బాచ్మన్ అనే గృహిణి కథే దీనికి ఉదాహరణ. ఆమె జీవితంలో అంతా సవ్యంగానే ఉంది, కాని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే విసుగు, అదే సూచన ఆమెను క్యాస్నోకు వెళ్లేలా చేసింది. ఓ మొదట్లో సరదాగా వెళ్ళింది, కాని నెమ్మదిగా గెలవడమనే ప్రతిఫలం కంటే ఆ స్లాట్ మెషిన్ చక్రాలు తిరుగుతున్నప్పుడు, ఆ శబ్దాలు వింటున్నప్పుడు కలిగే ఉత్సాహం, ఆ టెన్షన్, అదే ఆమెకు ప్రతిఫలంగా మారింది. ఆ అనుభూతి కోసం ఆమె మెదడు తప్పించడం మొదలుపెట్టింది. అయ్యో, ఆ తపనే ఆమెను అప్పులపాలు చేసి ఇంటిని, కుటుంబాన్ని కోల్పోయేలా చేసింది. చాలా బాధాకరం. కాని ఇదీ శక్తిని మంచి కోసం కూడా ఉపయోగించవచ్చు కదా. మైకేల్ ఫెల్ప్స్ లాంటి అథ్లెట్లు దీన్నే చేస్తారంటారు. ఖచ్చితంగా. మైకేల్ ఫెల్ప్స్ కోచ్ రేస్కు ముందు ప్రతిరోజూ వీడియో టేప్ చూడమని చెప్పేవాడట. వీడియో టేపా? అది నిజమైన వీడియో కాదు, అతని మనసులో ప్లే అయ్యే వీడియో. ఫెల్ప్స్ కళ్ళు మూసుకొని స్విమ్మింగ్ పూల్లోకి దూకినప్పటి నుండి గోడను తాకే వరకు ప్రతి కదలికను, ప్రతి శ్వాసను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఊహించుకునేవాడు. ఓకే, ఒక మానసిక సాధన లాంటిది. కోసం ఆ నియంత్రణ కోసం తప్పించడం మొదలుపెట్టింది. బీజింగ్ ఒలింపిక్స్లో ఒక రేసులో అతని కళ్లద్దాల్లోకి నీళ్లొచ్చినా, ఏమీ కనబడకపోయినా, కేవలం తన మనసులోని ఆ అలవాటుతోనే ఈది బంగారు పతకం గెలిచాడంటే ఆ తపన ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. సరే, అలవాటు ఎలా పనిచేస్తుందో తెలిసింది. మరి దాన్ని మార్చడమెలా? ఒక చెడ్డ అలవాటును పూర్తిగా తుడిచిపెట్టగలమా? అక్కడే చాలామంది పొరబడతారు. డూహిగ్ ప్రకారం అలవాటును పూర్తిగా తుడిచిపెట్టడం దాదాపు అసాధ్యం. అసాధ్యమా? అవును, కానీ దాన్ని మార్చవచ్చు. దీనికే అలవాటు మార్పు యొక్క స్వర్ణ సూత్రం అని పేరు. సూత్రం చాలా సింపుల్. పాత సూచనను, పాత ప్రతిఫలాన్ని అలాగే ఉంచి మధ్యలో ఉన్న చర్యను మాత్రమే మార్చాలి. ఇది సిద్ధాంతపరంగా బాగానే ఉంది. కాని నిజ జీవితంలో ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఉదాహరణకు ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ టీంలో దీన్ని అమలు చేయడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించారు టానీ డంగీ. అతను టాంపాబే బకనీర్స్ అనే ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వెళ్లాడు. అది అప్పట్లో లీగ్లోనే అత్యంత బలహీనమైన జట్లలో ఒకటి. ఆటగాళ్లు ఒత్తిడిలో బాగా ఆలోచించి తప్పులు చేసేవారు. డంగీ కొత్త ఆటలు నేర్పలేదు. అతను వాళ్ల పాత అలవాట్లలోని చర్యను మార్చాడు. అంటే ఎలా? మైదానంలో ఒక నిర్దిష్ట పరిస్థితి, అదే సూచన కనిపించినప్పుడు ఆలోచించకుండా ముందుగా నేర్చుకున్న కొన్ని సింపుల్ మూవ్స్తో అదే కొత్త చర్య స్పందించేలా శిక్షణ ఇచ్చాడు. ప్రతిఫలం అదే, ఆటలో ముందుకు వెళ్లడం. నెమ్మదిగా ఆలోచన స్థానంలో అలవాటొచ్చింది. అదే జట్టు కొన్ని సంవత్సరాల్లో సూపర్బోల్ గెలిచింది. వావ్! అంటే మెదడును రీప్రోగ్రామ్ చేసినట్టు. సరే, కొన్ని అలవాట్లు మిగతా వాటికంటే ముఖ్యమైనవి అంటారు కదా, అవేంటివి? అవును, కొన్ని అలవాట్లు చాలా ప్రత్యేకమైనవి. వాటిని డూహిగ్ కీస్టోన్ హ్యాబిట్స్ అని పిలుస్తాడు. కీస్టోన్ హ్యాబిట్స్ అంటే ఒక భవనంలో కీస్టోన్, ఆ మూలస్తంభం ఎలా అయితే మొత్తం నిర్మాణాన్ని నిలబెడుతుందో, ఈ ఒక్క అలవాటును మార్చుకుంటే మన జీవితంలోని ఇతర అలవాట్లు కూడా దానంతటవే సర్దుకుంటాయి. ఒక్క నిమిషం. ఉదాహరణకు, వ్యాయామం చేయడం ఒక కీస్టోన్ హ్యాబిట్ అంటారు. వ్యాయామం చేయడం వల్ల మంచి ఆహారం తినడం, బాగా నిద్రపోవడం, ఇవి వాటంతటవే ఎలా జరుగుతాయి? ఆ రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధమేమిటి? మంచి ప్రశ్న. దీని వెనుక ఒక గొలుసుకట్టు ప్రతిచర్య, ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు మీకొక చిన్న విజయం సాధించిన అనుభూతి కలుగుతుంది. అవును. ఈ చిన్న విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మీరు మీ జీవితంలోని ఇతర రంగాలలో కూడా మార్పులు చెయ్యగలననే నమ్మకాన్నిస్తుంది. నేను వ్యాయామం చెయ్యగడిగాను, అలాంటప్పుడు ఈ జంక్ ఫుడ్ ఎందుకు తినాలి అనే ఆలోచన వస్తుంది. ఓ అలాగన్మాట. ఇది ఒక్క అలవాటు నుండి వచ్చిన సానుకూల శక్తి ఇతర అలవాట్లకు వ్యాపిస్తుంది. బాలోనీల్ ఆల్కోవా కంపెనీలో చేసిన మార్పు కథ వింటే ఇదింకా బాగా అర్థమవుతుందేమో. అతను సీఈఓ అయిన మొదటి రోజు లాభాల గురించి కాకుండా కేవలం భద్రత గురించి మాట్లాడాడు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేవలం భద్రత మీద దృష్టి పెట్టడం వల్లే కంపెనీ లాభాల అంతలా పెరిగాయంటే నమ్మడం కొంచెం కష్టంగా ఉంది. ఆ సందేహం చాలామందికి వచ్చింది. కానీ ఓనీల్ ఉద్దేశం వేరు. భద్రతను కంపెనీ యొక్క నంబర్ 1 ప్రాధాన్యతగా మార్చాలి. అంటే ఏం చేయాలి? ఒక ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్ ప్రెసిడెంట్ దాని గురించి సీఈఓకి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఇవ్వాలంటే అతనికి ఫ్యాక్టరీ మేనేజర్ నుండి సమాచారం కావాలి. మేనేజర్కు కింద పనిచేసేవాళ్ల నుండి సమాచారం కావాలి. ఓకే, కమ్యూనికేషన్ పెరగాలి. కరెక్ట్. అంటే కంపెనీలో పైనుండి కింద వరకు కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడాలి. ప్రమాదాలను నివారించాలంటే యంత్రాలు సరిగ్గా పనిచేయాలి, నాణ్యత, సామర్థ్యం పెరగాలి. చూసారా? భద్రత అనే ఒక కీస్టోన్ అలవాటు కంపెనీలోని అన్ని ఇతర అలవాట్లను మార్చేసింది. దానివల్ల ఆల్కోవా చరిత్రలోనే అత్యధిక లాభాలను సంపాదించింది. అద్భుతం. అంటే అలవాట్లు కేవలం వ్యక్తులకే కాదు, పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఉంటాయి. మరి సమాజం సంగతేంటి? ఒక సామాజిక ఉద్యమం కూడా అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా. 1955లో రోజా పార్క్స్ బస్సులో తన సీటును వదులుకోవడానికి నిరాకరించినప్పుడు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం ఊపందుకుంది. కాని ఆమె ఆ పని చేసిన మొదటి వ్యక్తి కాదు. అవునా? మరి ఆమె విషయంలోనే ఎందుకింత పెద్ద ఉద్యమం మొదలైంది? ఎందుకంటే రోజా పార్క్స్కు తన సమాజంలో చాలా బలమైన సామాజిక అలవాట్లు ఉన్నాయి. ఆమె చర్చిలో, సామాజిక క్లబ్బులలో చాలా చురుగ్గా ఉండేది. అంటే ఆమెకు చాలా పరిచయాలున్నాయన్నమాట. అవును. చాలామంది స్నేహితులు, స్ట్రాంగ్ టైజ్ ఉన్నారు. ఆ స్నేహితుల ద్వారా వేల మంది పరిచయస్తులు, వీక్ టైజ్ ఉన్నారు. ఆమె అరెస్టు వార్త తెలియగానే ఈ నెట్వర్క్లన్నీ ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడం, సమావేశమవడం అనే అలవాట్ల ద్వారా క్రియాశీలమయ్యాయి. స్నేహితుల మధ్య ఉన్న నమ్మకం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనే సామాజిక అలవాట్ల వల్లే ఆ ఉద్యమం 1 సంవత్సరం పాటు కొనసాగింది. అంటే సంస్థలు, ఉద్యమాలు మంచి కోసం అలవాట్లను ఉపయోగించుకోవచ్చు. కానీ ఇదే జ్ఞానాన్ని కంపెనీలు మనకు వ్యతిరేకంగా మనల్ని ప్రభావితం చేయడానికి కూడా వాడుతున్నాయి కదా. టార్గెట్ స్టోర్ కథ వింటే కొంచెం భయమేస్తుంది. అవును. టార్గెట్ లాంటి కంపెనీలు మన షాపింగ్ అలవాట్ల డేటాను విశ్లేషించి మన గురించి మనకే తెలియని విషయాలను తెలుసుకుంటాయి. వాళ్ళు ఒక అమ్మాయి గర్భవతి అని ఆమె ఇంట్లో వాళ్లకు చెప్పకముందే ఆమె కొనే లోషన్, సప్లిమెంట్ల ఆధారంగా అంచనా వేయగలరు. ఇది నిజంగా భయానకంగా ఉంది. అంటే నేను సూపర్ మార్కెట్లో కొనే సోప్ ఆధారంగా ఒక కంపెనీ నా జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను నాకంటే ముందే ఊహించగలదన్నమాట. ఇది మన అలవాట్లను ఉపయోగించి మనల్ని నియంత్రిస్తున్నట్లే కదా. ఇక్కడే అసలు నైతిక ప్రశ్న వస్తోంది. మన ప్రవర్తన అంత అలవాట్ల వల్లే నడుస్తుంటే మన చర్యలకు మనం బాధ్యులమా కాదా? జోదం అలవాటు వల్ల సర్వస్వం కోల్పోయిన ఏంజీ బాచ్మన్ క్యాసినో తనను బానిసగా మార్చిందని కేసు వేసింది. కాని కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది. మరోవైపు నిద్రలో నడుస్తూ తన భార్యను చంపేసిన బ్రియాన్ థామస్ను కోర్టు నిర్దోషిగా వదిలేసింది. ఇద్దరూ తమ నియంత్రణలో లేకుండానే ప్రవర్తించారు. మరి ఈ తేడా ఎందుకు? తేడా ఒక్కటే, అవగాహన, అవేర్నెస్. బ్రియాన్ థామస్కు తను ఏం చేస్తున్నాడో అస్సలు స్పృహలేదు. కాని ఏంజీకి తను పదే పదే క్యాసినోకు వెళ్తున్నానని, డబ్బులు పోగొట్టుకుంటున్నానని తెలుసు. అలవాట్లు మన మెదడులోని పురాతన భాగమైన బేజల్ గ్యాంగ్లియాలో నిల్వ చేయబడతాయి. అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. కాని మనం ఒక అలవాటు గురించి తెలుసుకున్నప్పుడు, అరే నేను ఈ పని చేస్తున్నానే అని గుర్తించినప్పుడు, మన మెదడులోని ఆలోచించే భాగం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ క్రియాశీలమవుతుంది. ఆ క్షణంలో మనకు ఒక ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే ఒక అలవాటు ఉందని మనకు తెలిసిన తర్వాత దాన్ని మార్చే బాధ్యత మనమీద ఉంటుంది. తెలియకపోవడమనేది ఒక సాకు కాదు. దీన్ని ఒక నేరారోపణగా కాకుండా ఒక సాధికారతగా చూడాలి. అవును, మనల్ని ప్రభావితం చేయడానికి ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. కాని ఒక అలవాటును గుర్తించి దాని వలయాన్ని అర్థం చేసుకుంటే దాన్ని మార్చే శక్తి కూడా మన దగ్గరే ఉంది. ఓకే. అయితే ఈ మార్పు ప్రయాణంలో ఒక చివరి
అత్యంత ముఖ్యమైన అంశముంది. అదే నమ్మకం, బిలీఫ్. నమ్మకమా? అవును. ఆల్కహాలిక్స్ ఎనామస్, ఏఏ లాంటి సమూహాలు అంత విజయవంతం కావడానికి కారణమిదే. అక్కడ ఒక వ్యక్తి ఒంటరిగా పోరాడడు. తనలాంటి వందలాది మందిని చూస్తాడు. హ్మ్. మార్పు సాధ్యమని నమ్ముతాడు. ఆ సమూహం మీద, లేదా ఒక దేవుడి మీద, లేదా తన మీద తనకే కొత్తగా కలిగే నమ్మకం. ఆ నమ్మకమే కష్ట సమయాల్లో పాత అలవాటు వైపు తిరిగి వెళ్లకుండా కాపాడుతుంది. కొత్త ఆరోగ్యకరమైన అలవాటును శాశ్వతం చేస్తుంది. అద్భుతం. అంటే మన జీవితాన్ని నడిపించే ఈ అదృశ్యమైన అలవాట్లను అర్థం చేసుకోవడం మొదటి అడుగు. సూచన, చర్య, ప్రతిఫలం అనే వలయాన్ని గుర్తించి అందులోని చర్యను మార్చడం రెండో అడుగు. అన్నింటికన్నా ముఖ్యంగా మార్పు సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మడం చివరి నిర్ణయాత్మకమైన అడుగు. మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు మన స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్లు, కంపెనీలు అన్నీ మన అలవాటు వలయాలను ఉపయోగించుకుని మనల్ని నియంత్రించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. నిజమే. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన స్వేచ్ఛా సంకల్పాన్ని కాపాడుకోవడానికి, ఈ బాహ్య ప్రభావాలను ఎదుర్కోవడానికి నిర్మించుకోగల అత్యంత ముఖ్యమైన మూలస్తంభ అలవాటి ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.